గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పేరు డి జనార్దన్ గారు, 1989 బ్యాచ్. వరంగల్ ఆఫీస్ మీద కూడా అటాక్ చేయాలని వాళ్ళు సక్సెస్ కాలేదు. తర్వాత అది రివ్యూ లేదు. ప్రణిత మీద యాసిడ్ దాడి. ఆ రోజు ఏం జరిగిందండి? వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయిని లవ్ చేస్తారు. అమ్మాయి ఫ్రెండ్ కాదు. యాక్చువల్గా వాడు పిచ్చివాడు శ్రీనివాస్ అంటే ముందు చెప్పవు. ఎట్లా చేసినామంటే వాడు అంటే మేము చేసాం సార్ అంటున్నాం. మామూలు ఎయిర్పోర్ట్ లోపల వాళ్ళు లొంగిపోమంటే లొంగిపోతారు. వాళ్ళు ఫైరింగ్ చేసి కానీ మీరు నలిగిపోయి ఉంటారు. కోర్టుకు వెళ్ళడం, రావడం, ఆ ఫీజులు అవన్నీ ఎలా భరించారండి? ఇదంతా సజ్జనార్ గారు వచ్చినారు. సజ్జనార్ గారు దేవుని లెక్క. నేను చాలా హైకోర్టు పోయినా సార్. దే క్లెయిమ్డ్ ఎన్కౌంటర్ అంటే కామెడీస్ బయటకు వచ్చి చేసాను సార్. చేస్తే అడ్వకేట్ గారు సజ్జనార్ ఫోన్ చేస్తాను. సజ్జనార్ గారు ఇమ్మీడియట్ నాకు ఫోన్ చేసి అర్థం ఎన్కేస్తున్నావా, ఏం కాదా నేనున్నా. మీకు అనిపించిందండి ఈ పోలీస్ ఆఫీసర్ అయ్యండి మీరు వెళ్ళి బోన్లో నుంచి ముద్దాయిలాగా అసలు ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు? కోర్టు అటెండ్ అయితే అనిపించింది, అబ్బా ఇంత పరిస్థితి ఇట్లా ఈ రకంగా ఉంటాయని. రేప్ కేసులో కన్విక్షన్ రావాలంటే విక్టిమ్ స్టేట్మెంట్ సరిపోద్దా, లేదా టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్? ఆత్మకూరులో ఒక మర్డర్ కేసులో మంచి కానీ 14 మందికి లైఫ్ కానీ 14 మందికి వెళ్ళిపోమని చెప్పారా? 14 మందికి ఒక. ఇప్పుడున్న పబ్లిక్ సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే పబ్లిక్ ఏం చెప్తారు? 10 రూపాయలు పెట్టండి, మేము 100 రూపాయలు ఇస్తామని చెప్పి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పేరు బి జనార్దన్ గారు, 1989 బ్యాచ్. ప్రస్తుతం ఆయన వరంగల్ జిల్లాలో సెటిల్ అయ్యారు. ఆయన డిపార్ట్మెంట్లో 1989 వచ్చిన తర్వాత నక్సల్స్ బాగా ప్రభావిత ప్రాంతమైన తాడ్వాయి, ఏటూరు నాగారం, హసన్పర్తి చాలా ప్రాంతాల్లో పనిచేశారు. నక్సల్స్ మూమెంట్లో ఉన్నప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు అయితే వరంగల్లో యాసిడ్ దాడిలో జరిగిన ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆయనదే ప్రధాన రోల్. అసలు వరంగల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ యాసిడ్ దాడిలో? తాడ్వాయిలో కానీ ఏటూరు నాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎలా జరిగింది? ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం పూర్తిగా కనుమరుగవుతున్న దిశలో పోలీసులు ఏ విధంగా మనకు ఉండాలి? పోలీసులకి ప్రజలకి మధ్యన గ్యాప్ ఉందా, తగ్గిందా అనే విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. బి జనార్దన్ గారు, 1989 బ్యాచ్. సార్ మీ డిపార్ట్మెంట్కి వచ్చిన వరకు నక్సల్స్ పూర్తిగా వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంది. అందులో వరంగల్ అనగానే హబ్బు, వేటూరు నాగారం, తాడ్వాయి, మూలుగు ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళదే. ఏ రోజు కూడా బ్లాస్టింగ్ జరగకుండా రాత్రులు ఉండేవి కావు, వాళ్ళదే ఉండేది. వరంగల్ పోలీస్ ఆఫీస్ మీద కానీ ఎక్కడైనా దాడులు చేయాలండేది. అంటే ప్రజల మద్దతు కూడా ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి తీసుకుంటే 2026 వచ్చేసరికి పూర్తిగా అది కనుమరుగవుతుంది. అప్పుడు ప్రజలకి పోలీసులకి మధ్యన ఎలా ఉండేది, ఇప్పుడు పోలీసుకి ప్రజలకి మధ్యన గ్యాప్ ఎలాగొచ్చింది? ఈ రెండు విషయాలతో పాటు వరంగల్లో యాసిడ్ దాడి ప్రణిత మీద అది జరిగిన ఘటనలో మరొకసారి బి జనార్దన్ గారి పేరు బయటకు వచ్చింది. అసలు వరంగల్లో ఆ రోజు ఎందుకు ఆ సంఘటన జరిగిందండి? ఈ సంఘటన ప్రెస్లకు సమాధానం చెప్పే ముందు బి జనార్దన్ గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ తీసుకోవడం? బై ఛాయిస్ సార్. ఎందుకో? ఆల్రెడీ సార్ నేను వార్డెన్గా జాబ్ చేసేవాడిని, హాస్టల్ వార్డెన్గా సిరిసిల్లలో. నేటివ్ ఎక్కడండి? నేటివ్ ఆఫ్ సైదాపూర్, హుజరాబాద్ మండల్ సార్, కరీంనగర్ జిల్లా. సిరిసిల్లలో వార్డెన్ జాబ్ నేను 3 years చేస్తుంటే, యాక్చువల్గా అశోక్ రెడ్డి అని నా మిత్రుడు ఈ జాబు వాడే సంతకాలు పెట్టి, నా సంతకాలు పెట్టి వాడే అప్లై చేసినాడు. ఎవరైనా అశోక్ రెడ్డి అని ఇప్పుడు హైదరాబాద్ బిల్డర్ సార్, పెద్ద బిల్డరు. ఆయనకి రాలేదు, నాకు వచ్చింది జాబు, సబ్ ఇన్స్పెక్టర్. యాక్చువల్గా అతను అప్లై చేసినాడు. 87లో మాకు మెయిన్స్ అయింది సార్. 87లో మా ఫిజిక్స్ 88లో మెయిన్స్ అయినాయి. 88 డిసెంబర్లో వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయినప్పుడు మా ఇంటర్వ్యూస్ అయినాయి వరంగల్లో. 89 జనవరిలో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్. 89 జనవరిలో ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 89 అక్టోబర్లో అంబర్పేట్ హైదరాబాద్లో మా పాసింగ్ అవుట్ పరేడ్ అయింది సార్. అనంతపురంలో మా ట్రైనింగ్ అయింది. ఎన్టీ రామారావు గారు సీఎం గారు ఉండి వారు వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చినారు. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు భూపాలపల్లి సార్. భూపాలపల్లి ఒక్కటే పోలీస్ స్టేషన్, ఓన్లీ ఎస్ఐ. సిఐ వచ్చేసి ములుగు సార్.
భూపాలపల్లిలో నక్సలిజం. సార్ మీరు వెళ్ళేసరికి ఏముంది భూపాలపల్లి ఎలా ఉంది? భూపాలపల్లిలో అప్పుడు కోల్ మైన్స్ ఒకటే స్టార్ట్ అయింది సార్. కోల్ మైన్ ఒకటి KTK 1 స్టార్ట్ అయింది. నక్సల్ ప్రభావిత ప్రాంతం సార్, విపరీతమైన నక్సల్ ప్రభావితం. రేట్స్ బాగా చేసేవాళ్ళం. ఆజం నగర్, రాంపూర్, నాగారం ఫారెస్ట్ ఏరియా ఉండేది సార్. ఆర్టీసీ బస్సులు నడిచేవి కాదు అప్పుడు, ఓన్లీ మెయిన్ రోడ్ అయిన ఆర్టీసీ బస్సులు నడిచేది. తర్వాత భూపాలపల్లి నుంచి నాకు మళ్ళీ అంటే భూపాలపల్లిలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. భూపాలపల్లిలో అప్పుడు అక్కడ 3 గ్రూపులు ఉండేది సార్. సిప్ గ్రూప్లో 2 గ్రూపులు, మావోయిస్ట్లో ఒక్కో గ్రూపు. మావోయిస్ట్లో ఏంటంటే జనార్దన్ దళం వరకు ఫాస్ట్ దళం ఉండేది సార్. మీ పేరు? నా పేరే. కానీ ఆయన ఆపరేషన్ ఏంటంటే మహాదేవ్పూర్ టు ఏటునారం దాకా మూవ్మెంట్ ఉండే, కాబట్టి మాకు తక్కువ ఉంటుండే సార్. అంటే ఫారెస్ట్లో ఉంటుండే, బట్ మాకు భూపాలపల్లి తక్కువ ఉండే. చిట్యాల దళం ఒకటి ఉంటుంది సార్. చిట్యాల దళం కూడా మళ్ళీ నేరేడుపల్లి, రాంపూరు. చిట్యాల దళంది కోల్ మైన్స్ మీద కొంచెం వాళ్ళది పట్టుంటుండే సార్. కోల్ మైన్స్కి వచ్చి పెట్టేవాళ్ళు, మేము కూడా రెడీ చేసేవాళ్ళం, కానీ ఎప్పుడు వాళ్ళు మాకు దొరకలేదు. సిబి గ్రూప్ వాళ్ళు దొరికారు అంతే సార్. ఓకే, భూపాలపల్లిలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అడిగా. గుర్తుండిపోయిన సంఘటన సార్, భూపాలపల్లిలో నాకు గుర్తుండిపోయిన సంఘటన అంటే వాళ్ళ వైపు నుంచి దాడులు కానీ ఏం దాడులు ఏం లేవు సార్. అంటే ఒక్కసారి అక్కడ ఒక కార్యకర్త మీద ఫైరింగ్ అయింది సార్. ఫైరింగ్ అయితే మేము పోయినాము, వాళ్ళు తప్పించుకుపోయినారు. వాళ్ళ కార్యకర్త మీద ఎంతకాలం పనిచేస్తారండి భూపాలపల్లి? 1.5 years చేసాను సార్. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి మళ్ళీ స్టేషన్ కనుపూర్ సార్. స్టేషన్ కనుపూర్. ఓకే, స్టేషన్ కనుపూర్లో 93-94 ఎలక్షన్ చేశాను సార్. కడియం శ్రీహరి గారు గెలిచారు అప్పుడు. అక్కడ ఎన్కౌంటర్ అయింది సార్. అప్పుడు ముగ్గురు. ఏం జరిగిందండి ఎన్కౌంటర్ అంటే ఎలక్షన్ ముందు సార్, చిల్పూర్ గ్రామస్తులు వచ్చి పాలగుట్ట దగ్గర మీటింగ్ పెడుతున్నట్టే పోతే సార్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని ముగ్గురు నక్సలైట్లు చనిపోయింది సార్ అక్కడ. అది ఫస్ట్ అనుకుంటున్నది. ఎన్ని గంటలకంటే రాత్రి 8-9 గంటల. అంటే వాళ్ళ వైపు నుంచి ఉందా లేదా? వాళ్ళ వైపు నుంచి 2 మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సార్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఫస్ట్ ఎన్కౌంటర్ అది. ఓకే, తర్వాత గన్పూర్ నుంచి తర్వాత స్పెషల్ పార్టీలో పనిచేసినారు సార్. స్పెషల్ పార్టీ అప్పుడు వరంగల్లో గౌతమ్ స్వామి గారు ఎస్పీ గారు డిఐజీ వచ్చినారు. డిఐజీ వచ్చి ఆయన స్పెషల్ పార్టీ సార్ ఫస్ట్ మమ్మల్ని పికప్ చేసినారు, నన్ను, సురేందర్ గారిని. అప్పుడు 5 స్పెషల్ పార్టీ పెట్టింది సార్. గన్పూర్కు, తర్వాత ఏటునారం, చిట్యాలకు రమణ కుమార్, మమ్మల్ని అందరినీ అప్పుడు స్పెషల్ పార్టీ పెట్టి 1.5 years స్పెషల్ పార్టీలో పనిచేసినాం సార్. సార్ ఆయన టైంలోనే కిందికుంట దగ్గర ఒకటి జరుగుతుంది. ఎక్కడ సార్? కిందికుంట, వరంగల్లో. వరంగల్ సార్. అది గుర్తుందా మీకు? గుర్తులేదు సార్. మీకు ఆయన టైంలో స్పెషల్ పార్టీల మీద చేసిన ఆపరేషన్ ఒకటి చెప్పండి. ఆపరేషన్ అంటే చిట్యాలలో ఎన్కౌంటర్ అయింది సార్. చిట్యాల ఎన్కౌంటర్ అయితే దానిలో ఒక అబ్బాయి కూడా ఇంజరీస్ అయినాయి. అతని తర్వాత మీదికొండ ఎన్కౌంటర్ పెద్ద సార్. అప్పుడు ఇది గౌతమ్ స్వామి గారి పీరియడ్లో మీదికొండ ఎన్కౌంటర్. అదే అడిగా. మీదికొండ ఎన్కౌంటర్లో చేర్యాల దళం, తర్వాత చిట్యాల దళం, పాలకృతి దళం, 3 దళాలు సార్. ఒక DCM కింద 3 దళాలు ఉంటాయి కదా సార్. 3 దళాల మీటింగ్ మీద ఎన్కౌంటర్ అయితే అప్పుడు మెయిన్ క్యాండిడేట్స్ చనిపోయింది సార్. దళాలను డిస్టర్బ్ అయిపోయినప్పుడు బాగా డిస్టర్బ్ అయిపోయింది సార్. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ గుట్టల కింద కొంతమంది దాక్కుంటే మూమెంట్లో కొంతమంది ఎదురవుతారు. ఎదురవడం కదా సార్. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు సురేందర్ రెడ్డి గారు అని మా బ్యాచ్మేట్ వేస్తే ఉండే సార్. నేను పోయే ముందు ఆయన పోయినాడు సార్. ఆయన పోతే మళ్ళీ ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. మళ్ళీ ఎన్కౌంటర్ జరిగి మళ్ళీ ఒక 2 చనిపోతుంది సార్. వాళ్ళు ఏంటంటే ఒక పొలం దగ్గర ఉన్న నీళ్ళు ఒక బావి దగ్గర ఉండి వాళ్ళు చేసుకుంటారు. తర్వాత మీదకొండ విలేజర్స్ ఇద్దరిని నక్సలైట్లు వచ్చి ఇన్ఫార్మర్గా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు 2 చంపేస్తారు సార్. అదొకటి. మరి దానికి రిటాలియేషన్ చేయలేదా మీరు? రిటాలియేషన్ ఏం చేయలేదు. ఆ ఎన్కౌంటర్లో 3 సరిపోతారు సార్. ఎన్కౌంటర్లో 3 సరిపోతారు. తర్వాత ఈ జరిగిన ఎన్కౌంటర్లో 2 సరిపోతారు. తర్వాత వాళ్ళు వచ్చి ఊరు అని చెప్పారు సార్. ఓహో. తర్వాత ఎంతకాలం ఉండే ఆ స్పెషల్ పార్టీలో? స్పెషల్ పార్టీలో 1.5 year ఉన్నాం సార్. 1.5 year పాలకృతి స్పెషల్ పార్టీ చేసినాం సార్. పాలకృతి స్పెషల్ పార్టీలో 1.5 year చేసినాం. ఎన్కౌంటర్లు ఏం కాలేదు. అప్పుడు పెద్ద తిరుగుడు కూడా ఏం లేకుండే పాలకృతి. దాని తర్వాత సార్ తొర్రూరు పోస్టింగ్. తొర్రూరులో ఏం నక్సలైట్లు ఏం లేరు సార్. తొర్రూరుకి ముందు గతంలో ఆఫీసర్లు అందరూ వరంగల్ అనేది హబ్. అప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒకవైపు కూంబింగ్, మరోవైపు సరెండర్స్, మరోవైపు పాలసీ మ్యాటర్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఆఫీసర్ పేరు చెప్పండి. ఏ ఆఫీసర్ అయితే విత్తనాలు నాటారో దానివల్ల మన వరంగల్లో నక్సల్ మూవ్మెంట్ వెనకందు వేయడానికి కారణం? గౌతమ్ సార్. గౌతమ్ స్వామి గారు బాగా పనిచేశారు సార్. సార్ 93లో ఎస్పీగా వచ్చారు, వరంగల్ ఎస్పీగా. రావడంతో నక్సల్స్ మీద ఒక పదం మోపారు సార్.
మీదకొండ ఎన్కౌంటర్ కానీ చిట్యాల ఎన్కౌంటర్ కానీ సార్పేటలో అయినాయి సార్. అంటే కేవలం ఎన్కౌంటర్లు అంటారా, సరెండర్ కానీ లేదంటే సరెండర్స్ కూడా బాగా అయినాయి సార్. ఆయన భావజాలం మీద కూడా బాగా అపోజిట్గా బాగా పనిచేశారు. తర్వాత కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ అందరినీ మంచి ఎంకరేజ్ చేశారు సార్. ఎంకరేజ్ ఆయన ఫీల్డ్లో ఉండే సార్. ఆయన ఎన్కౌంటర్ అయితే మీదకొండ ఎన్కౌంటర్ ఫీల్డ్కి వచ్చేస్తారు ఆయన. అదొకటి. మోటార్ సైకిల్ వచ్చేది ఆయన. మోటార్ సైకిల్ చర్యాలో నేను స్పెషల్ పార్టీలో ఉండి చర్యాల్లో మండలంలో ఒక విలేజ్లో నేను మీటింగ్ పెడుతున్నాను సార్. ఆయన 2 మోటార్ సైకిల్ వచ్చి నా వెనక నిలబడ్డాడు అంతే. నాకు తెలియదు ఆయన వచ్చింది. నేను మాట్లాడిన తర్వాత ఆ భుజం మీద చేసి హ్యాస్ వెరీ గుడ్. చర్యాలకు కూడా వరంగల్ నుంచి చర్యాలకు మోటార్ సైకిల్ వచ్చేస్తారు ఆయన. అంటే అప్పుడు థ్రెట్ ఉందనా? థ్రెట్ ఉందని, తర్వాత ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి మోటార్ సైకిల్ వచ్చేవాళ్ళు. కానీ ఇంకొక ఆఫీసర్ బయటకు కూడా వచ్చేవారు కాదు కదండి, ఇంకొక ఆయన ఠాకూర్ గారు బయటకు వచ్చేవారు కాదు. ఆయన ఉన్నప్పుడు మంచి ఎన్కౌంటర్ సార్. ఆయన అదృష్టం సార్. ఆయన ఉన్నప్పుడు మంచి ఎన్కౌంటర్ సార్ ఠాకూర్ గారు. కానీ బయటకు వచ్చేవారు కదా. బయటకు వచ్చే ఆయన ఆఫీస్. కానీ గౌతమ్ గారి ఫీల్డ్లో బాగా చేస్తారు. కానీ ఫీల్డ్లో కూడా వచ్చేవారు ఆయన. గౌతమ్ సార్ ఫీల్డ్లో బాగా స్పెషల్ పార్టీ తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? తొర్రూరులో 2 ఇయర్స్ చేసినాను సార్. అక్కడేం లేదు. తొర్రూరులో ఏం లేదు. పక్కన ఇల్లు ఎందుకు ఉంటాయి కదా మూమెంట్ లేదు. తొర్రూరు మహబాద్ వచ్చేసి వరంగల్ జిల్లాలో ఇట్ ఈస్ టోటల్ పీస్ఫుల్ ఏరియా. టోటల్ మొదటి నుంచి పీస్ఫుల్ ఏరియా. మనకు తొర్రూరు మహబాద్ అసలు మూవ్మెంట్ లేదు. డోర్నకల్ మహబాద్ తొర్రూరు మూవ్మెంట్ లేదు. మళ్ళీ మనకు ఉందంట ఇటు పై పక్కన. తొర్రూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? తొర్రూరు తర్వాత మళ్ళీ స్పెషల్ పార్టీ సార్. మళ్ళీ స్పెషల్ పార్టీ వేశారు మీకు? అప్పుడు గన్పూర్లో అప్పుడు పోస్టింగ్ ట్రాన్స్ఫర్ అయింది సార్. స్పెషల్ పార్టీలో పనిచేసినాం. అప్పుడు 6 months చేసినాం. ఇది పర్మనెంట్ స్పెషల్ పార్టీ సార్. తొర్రూరు తర్వాత పర్మనెంట్ 1.5 years స్పెషల్ పార్టీ. అప్పుడు ఎవరు ఎస్పీ అండి? అప్పుడు ఠాకూర్ గారు ఎస్పీ. తర్వాత ఆయనే సుబేదారి పోస్టింగ్ ఇచ్చేసారు. ఎక్కడండి? సుబేదారి టౌన్ పోస్టింగ్. ఎలా ఉండేదండి వరంగల్ టౌన్? టౌన్ సుబేదారి సార్. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, అప్పుడు కలెక్టరేట్లో ధర్నాలు బాగుండేది సార్. రోజు మాకు వర్క్ ఇండియా వచ్చిందంటే ఖచ్చితంగా ధర్నాలు సార్. ధర్నాలు అంతే. ధర్నాలు తర్వాత ఎమ్మెల్యే ఎంపీస్ రెసిడెన్సీ కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ గార్డ్స్ చెకింగ్ అంతా ఇదే. మొత్తం లాండ్ ఆర్డర్ తప్పితే వేరే పని ఉండకపోయి సార్ సుబేదార్లో. అది కానీ వరంగల్ ఆఫీస్ మీద కూడా అటాక్ చేయాలని వరంగల్ ఆఫీస్ ఎదురు ఎస్పీ గారి ఆఫీస్ ఎదురుకున్న పార్కులో కూడా కొంతమంది మాటేశారు కదా. అవును సార్. మా పార్కు తర్వాత పబ్లిక్ గార్డెన్లో ఉన్న వాటర్ ట్యాంక్ కింద కూడా వాళ్ళు మాటేశారు గౌతమ్ స్వామి గారు అప్పుడు. తర్వాత ఎస్పీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు. తర్వాత అది రివీల్ అయింది. తర్వాత వాళ్ళ ఇంటర్గేషన్లో రివీల్ అయింది అది. కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఓకే. స్పెషల్ పార్టీ తర్వాత ఎక్కడికి వచ్చారంటే వరకు? స్పెషల్ పార్టీ సుబేదారి తర్వాత సార్. సుబేదారి నుంచి తాడ్వాయి వచ్చింది సార్. ఇక్కడ మీకు తాడ్వాయిలో మంచి 2 ఎన్కౌంటర్ అయ్యాయి సార్. తాడ్వాయి మీరు వెళ్ళేసరికి ఎఫెక్టెడా? హైలీ ఎఫెక్టెడ్ సార్. తాడ్వాయి, ఏటునారం, మంగపేట్ హైలీ ఎఫెక్టెడ్. కరకగూడెం తర్వాత పస్రా హైలీ ఎఫెక్టెడ్ సార్. బాగా ఎఫెక్టెడ్. తాడ్వాయిలో మీకు ఛాలెంజ్ ఏంటంటే? ఛాలెంజ్ అంటే సార్, అక్కడ స్పెషల్ పార్టీలు తిరిగేది. బస్ వీఎస్ టు సిటీ ఇన్ ద పోలీస్ స్టేషన్. స్పెషల్ పార్టీ తిరిగేది. స్పెషల్ పార్టీలకు మంచి ఇన్ఫర్మేషన్ 2 ఎన్కౌంటర్లు అయ్యాయి సార్. ఒకటి మేడారం అయిపోయింది, ఒకటి బ్యాక్ సైడ్ కాటరాం అయిపోయింది సార్. కాటరాం అయిపో మావోయిస్టులో అది. ఇటు మేడారం వైపు సిపి గ్రూప్ వాళ్ళు. ఎంతమంది? మేడారం వైపు కాటరాం సైడ్ 4 చనిపోయారు సార్. మేడారం సైడ్ 3 చనిపోయారు. ఎలా జరిగిందండి ఇది? కాటాపూర్ సైడు స్పెషల్ పార్టీ నైట్లో వచ్చింది సార్. నైట్లో వచ్చి వాళ్ళు కోంబింగ్లో ఉన్నారు. మార్నింగ్ వాళ్ళు కోంబింగ్ చేసినప్పుడు దళం సెట్ అయింది. దళం సెట్ అయ్యి, దళం అంటే ఆ ఏరియా కూడా చాలా ఇంటీరియర్ ఏరియా సార్. కాటారంకు ఆల్మోస్ట్ ఒక 5-6 kilometers లోపలికి ఉంటుంది. హిల్లక్ పైన మనం కూడా పోవడం కూడా కష్టం. చాలా మేము నెక్స్ట్ టైం పోతే చాలా ఇబ్బంది అయింది మాకు. ఎన్కౌంటర్ ఎట్లా అయిందని కూడా మాకు బాగా ఆలోచన వచ్చింది. స్పెషల్ పార్టీ వాళ్ళు ఎట్లా రాస్తూ తిరిగితే 4 చనిపోయారు సార్. 4 రెడ్ బాల్ చనిపోయాయి. అది మావోయిస్ట్ పార్టీ. తాడ్వాయి తర్వాత సార్ మళ్ళా తాడ్వాయి నుంచి మేడారం పోయే లేన్లో మనకి 7 kilometers ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ మధ్య సీప్ గ్రూప్ దాంట్లో ఒక 2 చనిపోయారు. నేను అడుగుతుంది తాడ్వాయి పోలీస్ స్టేషన్ తర్వాత ఎక్కడికి వచ్చారా? తాడ్వాయి పోలీస్ స్టేషన్ తర్వాత సార్ సిఏ ప్రమోషన్ అయింది. సిఏ ప్రమోషన్ ఇది గార్ల బేరం. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి సార్. 2003-04
గార్ల బయ్యారం సీగా ఎలక్షన్స్ చేసినాను సార్. ఎలక్షన్స్ చేసి 1.5 year ఉన్నాను సార్ అక్కడ. అంటే ఎలక్షన్ టైంలో అటువైపు మూవ్మెంట్ ఏం రాలేదా? అక్కడ గార్ల బయ్యారం అంతా సిపి గ్రూప్ సార్. అక్కడ గార్ల బయ్యారం ఉండే కానీ సిపి గ్రూప్. అక్కడంతా వీలే కాదు సార్, మీ ఎమ్మెల్యే గారి ఇలాంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ దళం ఉంటుండే. మాకెప్పుడు తగలే వాళ్ళ దళం కూడా. మేము మరి చేసేది ఆపరేషన్స్ వేది కానీ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు సెట్ కాలేదు మాకు. గార్ల బయ్యారం తర్వాత అసనపర్తి సీఏ వచ్చింది. అసనపర్తి సీఏగా అప్పుడు అసనపర్తి సీఏగా వచ్చినప్పుడు సార్ అసనపర్తి కింద ఆత్మకూరు, అసనపర్తి 2 పోలీసులు ఉంది సార్. ఆత్మకూరు హైలీ ఎఫెక్టెడ్ సార్. అసనపర్తి కొంచెం తక్కువ ఉండే, ఆత్మకూరు వచ్చేసి హైలీ ఎఫెక్టెడ్. రేడ్స్ స్పెషల్ వాటి చేసేది సార్. మేము మాటరీ చేసేది. పెద్ద ఎన్కౌంటర్ ఇట్లా ఏం కాలే కానీ మీరు ఎటు నగరం చేశారా? ఎట్నారాం చేయలేదు సార్, తాడవ చేసిన. ఎన్నారం పోలీస్ స్టేషన్లో తాడవ చేసిన. తర్వాత ఎక్కడికి వచ్చారు? అసనపర్తి తర్వాత హనుమకొండ సీఏ సార్. హనుమకొండ సుధీర్ బాబు గారు. ఎవరండి? సుధీర్ బాబా సార్. లక్తాకే గారు సార్. నల్లి ప్రభాత్ గారు కాదు ఈయన ఉన్నాడు కదా సార్. ఇందాక మీరు పేరు చెప్పారు కదా, ఇప్పుడు సిపి హైదరాబాద్ సజ్జనార్ గారు ఎస్పీ సార్. అప్పుడు సార్ ఎస్పీ అండ్ ఆమె ఉండే సార్ మన సౌమ్యమిశ్ర ఎస్పీ. సౌమ్యమిశ్ర ఎస్పీ ఉన్నప్పుడు హనుమకొండ సీ వచ్చిన. సౌమ్యమిశ్ర తర్వాత సార్ వచ్చారు. సౌమ్యమిశ్ర గారి టైంలో ఒక అమ్మాయి మీద అటాక్ ఎక్కడ సార్? వరంగల్లో. ఎవరి మీద అటాక్ అయింది? అమ్మాయిల మీద అటాక్ చేసి అమ్మాయిల మీద అటాక్ అయింది సజ్జనార్ గారి టైం. సౌమ్యమిశ్ర గారి టైంలో కూడా అయింది కదా. సౌమ్యమిశ్ర గారి టైంలో అమ్మాయి మీద అటాక్ మట్వాడ ఏరియా. అది కూడా ఎన్కౌంటర్ అవుతారు. వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లు జరిపారు. సజ్జనగర్ టైంలో మీరు హనుమకొండలో ప్రణిత మీద యాసిడ్ దాడి, ఏం జరిగిందండి? ప్రణితను ఇంకొక అమ్మాయి సార్, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి బైక్, ఇంకొక అమ్మాయి ఆమె రైడర్. వాళ్ళు కిడ్స్ కాలేజీలో కాలేజ్ అయిపోతుంది సార్. అయిపోయాక వయా ఎస్విఎస్ కాలేజీ ముందు నుంచి వాళ్ళు ఇల్లు వచ్చేసి ఎక్సైజ్ కాలనీలో వెళ్ళి ఉంటారు సార్. ఎక్కడంటే ఎక్సైజ్ కాలనీకి వాళ్ళు వస్తుంటారు. వస్తుంటే శాకమూరి శ్రీనివాస్ అండ్ గ్యాంగ్ ముగ్గురు వాళ్ళు ఏంటంటే అమ్మాయిని లవ్ చేస్తాడు. అమ్మాయి బెండ్ కాదు, ఇట్లా బెండ్ కాకపోతే ఎట్లయినా ఆమె మీద కక్ష తీసుకోవాలని చెప్పేసి వీళ్ళిద్దరికి మనం ఆశీర్వద్దామని మిగతా 2 పిల్లల్ని కూడా మగ పిల్లల్ని. ఎన్ని గంటలు జరిగిందండి ఇది? సాయంత్రం జరుగుతుంది సార్. కాలేజీ నుంచి వాళ్ళు 3 గంటలకు అట్లా బయలుదేరి వచ్చేస్తుంటే ఎస్విఎస్ కాలేజీ దాటగానే, ఎస్విఎస్ ఇంజనీరింగ్ కాలేజీ దాటగానే ఆ మూలం బల్బ్ మీద నాడు ఎదురుగా పోయి యాసిడ్ వస్తుంది. యాసిడ్ వస్తే ఆ 2 అమ్మాయిలకు బాగానే ఏం చేసేది సార్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్ పోయినాం. వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ హైదరాబాద్ షిఫ్ట్ చేసేసారు. వాళ్ళు షిఫ్ట్ చేసినాక శాకమూరి సీన్ ఇన్ఫర్మేషన్ తీసినాం సార్. శాకమూరి సీన్ ఎక్కడ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు సమ్వేర్ సంగం మండలంలో ఒక విలేజ్లో ఉంటే అదే రాత్రి పట్టుకొచ్చి ఇంట్రాక్షన్ చేసి మిగతా ఇద్దరు తర్వాత దొరికింది సార్. తర్వాత జరిగిన విషయం అంతా మీకు ఏం జరిగిందండి అసలు ఆ రోజు? అసలు ఏం లేదు సార్. అసలు యాక్చువల్గా వాడు పిచ్చివాడు శ్రీనివాస్ అంటాడు. అమ్మాయి బీటెక్ చదువుతుంది సార్. వీళ్ళ నాన్నకు వీళ్ళు మంచి స్థితిపరలే శ్రీనివాస్ అంటాడు. వాళ్ళ ఇల్లు వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు సార్. కన్స్ట్రక్షన్ చేసి పక్కమంటే ఇలా శ్రావణి వాళ్ళ ఇల్లు. శ్రావణి వాళ్ళ నాన్న కూడా ఆయన వచ్చేసి ఆర్మీలో పనిచేసి రిటైర్ అవుతాడు సార్. ఆయన ఇంట్లో ఉంటాడు, ఆయన ఎప్పుడు బయట తిరుగుతుంటాడు. వీళ్ళ అమ్మ ఉంటుంది. వీళ్ళ అమ్మ ఉంటే అమ్మాయి వారికి మంచి పరిచయం ఉంటుంది సార్. కొంచెం పెళ్లి చేసుకొని ఉంటుంది. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకొని దాని మీద వాళ్ళకు తగా అవుతుంది ఆల్మోస్ట్. అయితే ఎట్లా ఈమెను ఎట్లా అటాక్ చేయాలని చెప్పేసి అదొక మనకి ఎట్లా ఆలోచన వచ్చింది మరి ఆశీర్వయాలని చెప్పేసి వాడు మన సీజర్ టాకీస్ గల్లీ ఉంటుంది కదా సార్. సీజర్ టాకీస్ నుంచి బస్సులు పోతాయి కదా సార్. ఆ రూట్లో ఒక కాలేజీ బుక్స్ అమ్మే స్టోర్ ఉంటుంది సార్. ఆ స్టోర్ అనుకుంటుంది సార్ యాసిడ్ అంటే ఆలోచన ఎలాగ వచ్చిందని. అదే వారికి ఆలోచన ఎందుకు వచ్చిందో మేము కూడా ఎక్కడ జరగలేదు సార్. అది యాక్చువల్గా యాసిడ్ ఆ సంఘటన సినిమాలు తీశారు కానీ నార్త్లో జరిగాయని మన సౌత్లో ఎక్కడ జరగదు. మేము అడిగినాం ఎట్లా వచ్చిందంటే వాడు అంతే నాకు వచ్చింది సార్ అంటాడు. మేము చాలా ఎందుకంటే షాక్ స్టేట్ షాక్ సార్. ఆ ఇన్సిడెంట్తో స్టేట్ అంతా షాక్. మేము పోలీసు కూడా షాక్లో ఉన్నాం. వాడు ఎట్లా చేసినామంటే వాడు అంతే మేము చేసినాం సార్ అంటాడు. వాడు అంతే. శాకమూరి శ్రీను మిగతా 2 దొరికారు మీకు. దొరికిన తర్వాత వాళ్ళు
చనిపోతారు. ఎలా చనిపోయారు? వాళ్ళు దొరకలేదు సార్. వాళ్ళు దొరకరా? వాళ్ళు మామ్నూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తే, మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉంది సార్. మామ్నూర్ ఎయిర్పోర్ట్ లోపల కొంతమంది ఇట్లా లోపల దాక్కున్నారంటే పోలీస్ పార్టీస్ అయినా సార్, మేము కూడా పోయినాం. పోతే వాళ్ళ లొంగిపోమంటే లొంగిపోలేదు సార్. వాళ్ళు ఫైరింగ్ చేసినారు మా మీద. ఫైరింగ్ చేస్తారు. వాళ్ళ వెపన్ షార్ట్ ఓపెన్. ఎక్కడిదండి వానికి? వాళ్ళ దగ్గర షార్ట్ ఓపెన్ సార్. షార్ట్ ఓపెన్ చిన్న రివాల్వర్. మేము కూడా కాపులు జరిపాం. కొంచెం సేపటి తర్వాత అయితే 3 డెడ్ బాల్ జరిపారు. 3 డెడ్ బాల్ దాని శాఖమూరి సీను, తర్వాత మిగతా 2 సార్. ఒక ఆటో డ్రైవర్ కొడుకు, ఇంకోటి. సార్ ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో సంచలనం అయింది. దాని మీద ఎంక్వైరీ కూడా జరిగాయి. ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారండి? చాలా రకరకాల ఫస్ట్ సార్ ఇక్కడ ఆర్డీఓ కోర్టులో మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరిగింది సార్. ఆర్డీఓ కోర్టులో మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఫేస్ చేసినాం సార్. మెజిస్ట్రేట్ ఎంక్వైరీ తర్వాత హైకోర్టులో దీన్ని హైకోర్టు ఒక రిట్గా తీసుకొని హైకోర్టులో నడిపించాం సార్. హైకోర్టులో నడిపిస్తే జీపీ హోమ్ గారు మమ్మల్ని పిలిపించి మొత్తం వివరాలు మొత్తం తీసుకున్న తర్వాత అప్పుడు హైకోర్టు నంబర్ 1 బెంచ్కి వచ్చేసారు. హైకోర్టు నంబర్ 1 బెంచ్ ఇంకా మొత్తం టోటల్గా ఎంక్వైరీ అయిపోయి డిస్పోజ్ చేసి పడేస్తారు. ఇదంతా ఎంతకాలం పట్టిందండి? ఒక 1 year పట్టింది సార్. ఈ సంవత్సరం అంటే ఆ జరిగిన సంఘటన బాధితులు వేరే ఉంటారు, జరిగిపోయిన సంఘటన వేరే ఉంటుంది, కానీ మీరు నలిగిపోయి ఉంటారు. కోర్టుకు వెళ్ళడం, రావడం, ఆ ఫీజులు అవన్నీ ఎలా భరించారండి? ఇదంతా సజ్జనార్ గారు చూసుకున్నారు సార్. సజ్జనార్ గారు దేవుని లెక్క. నేను చాలా హైకోర్టు పోయినా సార్. హైకోర్టులో అది చెప్పకూడదు కెమెరా ముందు. జీపీని పట్టుకొని హైకోర్టు సెకండ్ జడ్జి గారు, నంబర్ 2 జడ్జి గారు దీని మీద కోపం చేశారు సార్ బాగా. వరంగల్ పోలీస్ కిల్డ్ 3 persons. దే క్లెయిమ్డ్ ఎన్కౌంటర్ అంటూ కామెంట్ చేస్తే బయటకు వచ్చి ఏడ్చాను సార్. ఏడిస్తే అడ్వకేట్ గారు సజ్జనార్కి ఫోన్ చేస్తాను. సజ్జనార్ గారు ఇమ్మీడియట్ నాకు ఫోన్ చేసి, ఎందుకు ఏడుస్తున్నావా? ఏం కాదా, నేనున్నా అని చెప్పేసి. అంటే మీకు ఆయన సపోర్ట్తో సజ్జనార్ గారు సపోర్ట్తో పడ్డాడు. అంటే ఆఫీసర్లు సపోర్ట్ ప్రొటెక్ట్ చేస్తే చేయాలనిపిస్తారు, చేయబోదు కాదు కదా? చేయబోదు కదా సార్. అది మీ ఇండివిజువల్ తీసుకోలేదు సార్. ఆయన చంపాలని ఇంటెన్షన్ మీకు ఎందుకు ఉంటుందండి? ఓకే. హనుమకొండల తర్వాత ఎక్కడికి వచ్చారండి? హనుమకొండ దాదాపు 1 సంవత్సరం పాటు నలిపి ఉంటారు పూర్తిగా. సంవత్సరం పాటు చాలా నలిగిపోయాను సార్. ఇటు ఫైనాన్స్ అని అప్పుడు సిఐడిలో ఉన్నాను నేను. ల్యాండ్ ఆర్డర్ లేను, సిఐడిలో ఉన్నాను సార్. సిఐడిలో ఉండట్లా చాలా ఇబ్బంది ఉంది సార్. సిఐడిలో వెహికల్ ఉండదు, మోటార్ సైకిల్ పోవాలి, లేకపోతే కార్లో పోవాలి, మన బస్సులో పోవాలి. హైకోర్టు కూడా బస్సులో తిరిగారు సార్. అనిపించింది సార్, ఎందుకు ఎవరి కోసం చేశారు? ఒక దశలో అనిపించింది సార్. అసలు ఆయన అప్పుడు ఇన్సిడెంట్ అప్పుడు అట్లా అనిపించలేదు. హైకోర్టులో పడ్డాక చాలా బాగా అనిపించింది. ఇన్సిడెంట్ అప్పుడు పేపర్లు ఆహా ఓహో అనగానే చాలా సంతోషం వచ్చి ఉంటుంది. సజ్జనార్ దగ్గరికి కాలేజీ పిల్లలు మొత్తం వచ్చి సజ్జనాన్ని ఎత్తుకొని ఊరేగం తీస్తే ఆనందం వేరే సార్. కానీ సంవత్సరం మాత్రం చాలా చాలా ఘోరం సార్. అది ఆ టైంలో మీకు ఎవరు ఆదుకునేవారు ఉంటారు? సజ్జనార్ తప్పితే ఎవరు ఆదుకోరు, ఎవరు ముందుకు. అయ్యో పాపం కూడా ఉంటారు కదా. మేము కూడా వాళ్ళు చెప్పుకోలేదు సార్. పబ్లిక్ కూడా రానప్పుడు ఏమనిపించింది? పబ్లిక్ కూడా ఎవరు ఇప్పుడు పబ్లిక్ ఎత్తుకున్న ఎవరు రారు, ఎవరు రారు సార్. ఎవరు రారు, ఎవరు ముందు ఉండరు. ఇటువంటి సంఘటనలు మీకు ఎదురైనప్పుడు మీ తర్వాత బ్యాచ్ వాళ్ళకి కానీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారని? అంటే ఇటువంటి ఆనందం చూసి చేయాలనిపిస్తూ ఉంటారా, లేదా మీకున్న సఫర్ చూసి జాగ్రత్తగా ఉండండి చెప్తారా? జాగ్రత్త ఉండమని చెప్తాం సార్. చాలా జాగ్రత్త ఉండాలి సార్. ఏదో జరిగిపోయినాయి కానీ చాలా జాగ్రత్త ఉండాలి సార్. చాలా జాగ్రత్త ఉండాలి. వృత్తి పట్ల నైపుణ్యత కలిగి ఉండాలి తప్పితే ఎటువంటి. మీకు అనిపించిందండి ఈ పోలీస్ ఆఫీసర్ అయ్యండి మీరు వెళ్ళి బోన్లో నుంచి ముద్దాయిలాగా అసలు ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారండి? అంటే బోన్లో ఏం నిలవలే కదా సార్, కోర్టు అటెండ్ అయ్యారు. బోన్లో ఏం నిలవలే కానీ కోర్టు అటెండ్ అయితే అనిపించింది, అబ్బా ఇంత పరిస్థితి ఇట్లా ఈ రకంగా ఉంటాయి అనిపించింది సార్ హైకోర్టులో. ఆ టైంలో మీ ఫ్యామిలీ ఏమన్నారండి? ఎందుకు చేసామన్నారు? వాళ్ళకు ఏం తెలియదు సార్, వాళ్ళకి ఫ్యామిలీ. సార్ సిఐడి తర్వాత ఎక్కడికి వచ్చారండి? సిఐడి తర్వాత వరంగల్కి మళ్ళీ డిఎస్పీ ప్రమోషన్ 2013లో డిఎస్పీ ప్రమోషన్ వచ్చేసి వరంగల్లో ఎస్బీ డిఎస్పీ వచ్చారు. ఓకే. సిఐడి తర్వాత ప్రమోషన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ ఎస్బీ డిఎస్పీ వచ్చారు. ఓకే. ఎస్బీ డిఎస్పీ రాగానే ఎలక్షన్ సార్ అప్పుడు 2014లో ఎలక్షన్ చేసినాం. ఎలక్షన్ చేయగానే అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎస్పీ ఉండే సార్. సారు డీజీ గారికి చెప్పి కడియం సిఐ గారు చెప్పి నాకు వద్దన్నా కూడా
కాజీపేట ల్యాండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇచ్చేస్తాను. కాజీపేట 3 years చేసేస్తాను. అక్కడే ఉందండి మెమొరబుల్ మీకు? మెమొరబుల్ అంటే ఇక కాజీపేట అప్పుడు నాకు ఆత్మకూరు దాకా ఉంటుండే సార్. ఆత్మకూరు స్టేషన్ కనుకుంటున్నాను. ఓకే. పెద్ద డివిజన్ సార్. కమిషనరేట్లో పెద్ద డివిజన్, 10 police stations సార్. 10 police stations చాలా రిమార్కబుల్ వర్క్ ఉండే సార్. డైలీ ఏమైనా మంచి మర్డర్ కేసు కానీ కన్విక్షన్ వచ్చిన కేసులు కానీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ధర్మసాగర్లో రేప్ కేసులో కన్విక్షన్ వచ్చింది సార్. తర్వాత ధర్మశాలలో ఒక రేప్ కేసులో కన్విక్షన్ వచ్చింది. ఎలా అండి? ఒక అమ్మాయిని 14 years అమ్మాయిని రేప్ చేస్తే 2 రోజుల తర్వాత రిపోర్ట్ అవుతుంది. రిపోర్ట్ అయితే ఫస్ట్ ADJ కోర్టు నడుస్తుంది సార్. ఫస్ట్ ADJ కోర్టులో నా ఎవిడెన్స్ మీదనే అతనికి 10 years కన్విక్షన్ పడుతుంది సార్. తర్వాత ఆ రేప్ కేసులో కన్విక్షన్ రావాలంటే విక్టిమ్ స్టేట్మెంట్ సరిపోద్దా, లేదా టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కావాలి? సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కావాలి సార్. సైంటిఫిక్ అంటే ఏం కావాలండి? సైంటిఫిక్ ఎవిడెన్స్ సార్ అంటే ఆమె దగ్గర మనం కలెక్ట్ చేసుకున్న సెమినల్ స్టేన్స్ కానీ సెమినల్ స్టేన్స్ దొరికినాయి సార్ వాడి దగ్గర. సెమినల్ స్టేన్స్ దొరికాయి. కానీ సాధారణంగా విక్టిమ్ స్టేట్మెంట్ చాలంటారు కదండి. విక్టిమ్ స్టేట్మెంట్ అంటే విక్టిమ్ స్టేట్మెంట్ కూడా ఒకటి సార్. సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ కూడా ప్రూవ్. తర్వాత ఆత్మకూరులో ఒక మర్డర్ కేసులో మంచి 14 మందికి లైఫ్ కన్విక్షన్ ఉండేది సార్. 14 మందికి వెళ్ళిపోకుండా చెప్పారా? 14 మందికి ఒక. ఎందుకండి? ఇవాళ పొలం పంచాలి సార్. పొలం పంచాలతోటి ఆత్మకూరు నుంచి పరకాల పోయే రూట్లో ఉంటుంది సార్. నాకు విలేజ్ పేరు గుర్తులేదు. ఆ విలేజ్లో జరిగింది మర్డర్. మర్డర్ జరగగానే ఇమీడియట్ మేము పోయినాం. 14 మంది సెకండ్ ADJ కోర్టులో, వరంగల్ సెకండ్ ADJ కోర్టులో లైఫ్ కన్విక్షన్. కాజీపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? కాజీపేట తర్వాత మళ్ళీ SBI వచ్చాను సార్. మళ్ళీ SBI. అంటే స్పెషల్ బ్రాంచ్ ఎక్కువ మీకు? స్పెషల్ బ్రాంచ్లో ఇక మళ్ళీ ఎక్కడ పోయలేదు కాబట్టి స్పెషల్ బ్రాంచ్ వరంగల్లో ఉండాలి కాబట్టి DSP మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే రాష్ట్రం కదా సార్. రాష్ట్రంలో ఎక్కడ తిరగాలి కాబట్టి ఇక్కడే ఉంది సార్. ఓకే. తర్వాత మళ్ళీ SB నుంచి ప్రమోషన్ వచ్చేసి ట్రాన్స్కో వరంగల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చేసి 2025 మార్చ్లో ప్రమోషన్ వచ్చి SPగా మళ్ళీ క్రైమ్ DCPగా వరంగల్లో వచ్చేసి మేలో రిటైర్ అయ్యాను. క్రైమ్ DCP వరంగల్. ఓకే. మీరు ఎస్ఐగా చూసినప్పటికీ DCPకి వచ్చేసరికి ఏం మార్పు వచ్చిందండి? అంటే ప్యాటర్న్ మారిందా, మారలేదా? నక్సల్ ప్రాబ్లం లేకుండా పోయింది ఒక వరంగల్. అంటే నేను అనుకోలేదు నక్సలిజం ఇట్లా ఎరాడికేట్ అయిపోతుందని. చూస్తూ ఉంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ వేరారు. ఛత్తీస్గఢ్ నుంచి ఆపరేషన్ చేసినారు వాళ్ళు. ఛత్తీస్గఢ్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాంప్ట్ యాక్షన్ తీసుకుంది కాబట్టి మొత్తం వాళ్ళ రిలయన్స్ మొత్తం మీద సార్ పోయి టోటల్గా టాప్ క్యాడర్ అంతా ఇప్పుడు ఈ రోజు వరకు మొత్తం సరెండర్ అయిపోయింది. మేము వచ్చే నాటికి కమిషనరేట్లో పెద్ద దళాలు లేకుండే సార్. మేము కమిషనరేట్లో పనిచేసిన నాటికి కమిషనరేట్లో దళాలు సార్. అంత ఏటనారం అటుపక్క దళాలు ఉండేది. ఇటు మా కమిషనరేట్లో దళాలు, జనగాం కానీ ఇటు కొడకన్ల కానీ దళాలు లేకుండా పోయారు సార్. కాబట్టి మేమంతా ఫ్రీగా ఉన్నాం సార్. అప్పట్లో ప్రాబ్లం లాండెడ్ ప్రాబ్లం ఉండదా, సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అండి నక్సల్స్ మూవ్మెంట్ పెరగడానికి? నక్సల్స్ మూవ్మెంట్ పెరగడానికి సార్ మెయిన్గా ఊళ్ళల్లో ఉన్న పెత్తందారి వ్యవస్థ సార్. పటవార్లు, మున్సవులు ఉండే కదా సార్. వాళ్ళ పెత్తందారి వ్యవస్థ వాడు చెప్పింది విధంగా కాబట్టి కొంచెం వాళ్ళ ఫోర్స్ వల్ల కొంచెం వీళ్ళు స్టార్ట్ అయ్యి అప్పుడు కాలేజీలలో కూడా RSC అని వచ్చింది సార్. రాడికల్ స్టడీ వాళ్ళతోటి ఈ ఉద్యమం 79-80 నుంచి స్టార్ట్ అయిపోయింది సార్. అంటే ఇదంతా భావజాల ప్రభావం అంటారా? భావజాల ప్రభావం లేదు, గద్దర్ పాటలు విని వెళ్ళారంటారా? గద్దర్ పాటల ప్రాముఖ్యత కొంచెం ఉంది కానీ మావోయిజం పట్టుకొని అప్పుడు గ్రామాలలో పీపుల్స్ వార్ పట్టుకొని వాళ్ళు యువత మాత్రం మంచి దాంతో వచ్చేస్తారు. మీరు చాలా మంది లీడర్స్తో మాట్లాడి ఉంటారు కదండి, సరెండర్స్ కానీ అరెస్ట్ ఎంతమంది అరెస్ట్ చేసి ఉంటారు, ఎంతమంది సరెండర్ అయి ఉంటారు? మీరు అరెస్ట్ అయితే బాగానే చేసినాం సార్. టాప్ లీడర్స్ ఎవరు ఉన్నారా? టాప్ లీడర్స్ అంటే సార్ వాడు సుభాష్ అని చెప్పేసి జనార్దన్ దళంలో ఉండే మహాదేపూర్ దళంలో సార్. అతన్ని భూపాలపల్లి ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ భావజాలం మీరు అట్రాక్ట్ అయ్యారా లేదు ఉన్నారా? మేమే అట్రాక్ట్ కాలేదు సార్. వాళ్ళ భావజాలం అంటే వాళ్ళు అదే అంటారు సార్. సమాజంలో జరుగుతున్న అవినీతి, ఈ అరచకాలు, భూస్వామ్య పోకళ్ళు మేము వాటిని తీసేస్తానికి మేము వస్తున్నాం సార్ అని వాళ్ళు మాట్లాడతారు. మేము పోలీసులు ఉన్నాం కదా సార్, పోలీసులు ఉన్నాం కదా మేము అవన్నీ రూపుమాపుతాం కదా అంటే లేదు సార్ మేము పోలీసు అక్కడ ముందుగా మేము రూపుమాపాలని మేము ఆ భావజాలం చెప్పి సార్. DCPగా వచ్చేసరికి సిటీలో ఎంతకాలం పనిచేస్తారు మీరు? సిటీలో నేను 3 months సార్. DCP మార్చ్ ఏప్రిల్ మే ఓన్లీ 3 monthsలో రిటైర్ అయిపోయాను సార్. కానీ ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు 89లో ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, తర్వాత వైట్ కలర్ అఫెన్స్గా మారింది, ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చింది.
ఇప్పుడు సైబర్ క్రైమ్ జరుగుతుంది కాబట్టి సైబర్ క్రైమ్లో పట్టుకోవడం కన్నా ముందు దాని అవేర్నెస్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని మీ వాళ్ళు అంటుంటారు. ఇప్పుడున్న పబ్లిక్ సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే పబ్లిక్ ఏం చెప్తారు మీరు? సైబర్ క్రిమినల్స్ అంటే సార్ మనం మెయిన్గా సెల్ ఫోన్ నుంచే చదువుతాం. సెల్ ఫోన్లో ఆపరేటింగ్ జాగ్రత్త ఉంటుంది. అన్నెసరీ ఆప్షన్స్ ఓపెన్ చేయకూడదు సార్. అన్నెసరీ ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే కూడా వాళ్ళు అన్నోన్ పర్సన్స్ మనం యాక్సెప్ట్ చేయకూడదు సార్. మీరు 10 రూపాయలు పెట్టండి మేము 100 రూపాయలు ఇస్తామని చెప్పి దానిలో యాడ్స్ వస్తుంది సార్. యాడ్స్ బట్ జోలికి పోకుండా ఉంటే మంచిది. డిజిటల్ అరెస్ట్ ఉంటుంది అంటారా? డిజిటల్ అరెస్ట్ అంటే ఫైనల్గా చెప్పండి. ఆఫీసర్లు చెప్పారు ప్రజల్లో మెప్పు పొందాలని కొంతమంది ఎన్కౌంటర్ చేస్తుంటారు, తర్వాత వాళ్ళు బాధపడుతుంటారు. ఆ విధంగా ఉండమంటారా, లేదు ప్రజల కోసం మనం మెప్పు పొందాలని ఎన్కౌంటర్ చేయమంటారు ఇప్పుడున్న ఆఫీసర్లకి? అది తప్ప అంట సార్. ప్రజల కోసం, పేరు కోసం ఆఫీసర్లు మనం పేరు తెచ్చుకోవాలని మెప్పు కోసం ఎన్కౌంటర్ చేయడం తప్పు సార్. అది మనం ఎదురైనప్పుడు సార్ ఎదురుకాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎదురుకాలు వాళ్ళ వైపు ఇది చేస్తాం, మనం ఇది చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎదురుకాలు జరగవచ్చు. ఇటువంటి మొత్తం తప్పని అండి. మీరు అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ప్రజలకి పోలీసు మధ్య ఒక చిన్న భయం, గౌరవం అంత ఉండేది. ఇప్పుడు క్రమేపీ తగ్గిపోయింది అన్న. సోషల్ మీడియా తర్వాత ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు. తర్వాత సార్ ఆ నేర ప్రవృత్తి ప్రజల్లో కూడా తగ్గిపోయింది కదా సార్. పాత రోజుల్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూ అవన్నీ పోలీస్ స్టేషన్ కొంచెం బాగుండేది సార్. ఇప్పుడు అవన్నీ లేవు మనకు. మీరు చూస్తే పోలీస్ స్టేషన్ కేసెస్ బాగా తగ్గినాయి సార్ ఇప్పుడు. ఏంటంటే ట్రాఫిక్ డ్యూటీ, ల్యాండ్ ఆర్డర్ అవి తప్పితే ఆ కేసెస్ లేవు కదా సార్ ఇప్పుడు. అందువల్ల అంటారు సార్. ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటి సార్ అంటే, కొంతమంది పవర్ కోసం వస్తారు, మరి కొంతమంది డబ్బు కోసం వస్తారు, కొంతమంది సర్వీస్ కోసం వస్తారు. ఈ మూడిట్లో ఎంచుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సార్ మేము వచ్చేవాడు మాత్రం సర్వీస్ కొరకు వచ్చాం సార్. మేము సర్వీస్ చేసినాం సార్ డిపార్ట్మెంట్లో. మేము డబ్బుల కొరకు ఆశపడలేదు సార్, సర్వీస్ చేసినాం. మేము 89 బ్యాచ్ 90% మా బ్యాచ్ మెట్ల సర్వీస్ చేసినాం సార్. ఇప్పుడు వచ్చే పిల్లలు అంతా కొంచెం వాళ్ళ అలవాట్లు వేరే ఉన్నాయి సార్. వాళ్ళు మార్చుకుంటే మంచిది. ప్రజాసేవ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. వాళ్ళకి సర్వీస్ కూడా ఇప్పుడు మంచిగా సర్వీస్ కూడా, కాబట్టి ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటాను సార్. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు జనార్దన్ గారు. కానీ పై ఆఫీసర్ చెప్పాడనో లేదా ప్రజల్లో మెప్పు కోసం ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ జరగకుండా ఎన్కౌంటర్లు చేస్తే తర్వాత మీరు మీ కుటుంబాలు బాధపడతాయంటూ అతను లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఖచ్చితంగా ఆఫీసర్ చెప్పారని వాళ్ళ మెప్పు కోసం చేయొద్దు. అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం అప్పుడు తప్పనిసరిలో అంటే ఆత్మరక్షణ కోసం జరిపే కాల్పులు తప్ప బంపాపులు వద్దు అంటూ ఆయన చెప్తున్నారు. ఇది ఈ వారం బి జనార్దన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.